హత్యలు చేస్తుంది. ఈ హత్యల్ని తక్షణమే నిలుపుదల చేయాలి అనేటువంటి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మావోయిస్టులు చర్చలకి మేము సిద్ధం, చర్చించుదాము, శాంతియుతమైనటువంటి ఒక వాతావరణాన్ని కల్పించుదాము అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చారు. ఆ ముందుకొచ్చినటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు చర్చలు జరపాలి అనేటువంటి చెప్పి మేము కోరుతున్నాం. చర్చలు జరపటం ద్వారా సమస్య పరిష్కారం చేసుకుంటేందుకు ఇది తోడ్పడుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. దానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదేమంటుందంటే ఆయుధాలు వదిలేసి రండి, ఆయుధాలు వదిలేస్తే చర్చలు అనేటువంటిది అది డిమాండ్ చేస్తుంది. ఆయుధాలు వదిలేసిన తర్వాత ఇక నీతో చర్చలు ఏమున్నాయి, మాట్లాడేది ఏముంటుంది? అందుకోసమే ఆయుధాలు వదిలేయటమా లేదా అనేటువంటి ఒక విషయం వేదిక మీదకి వచ్చిన తర్వాత వేదికలో నువ్వేం అంశాలు ముందుకు తీసుకొస్తావు, వాళ్ళేమి అంశాలు ముందుకు తీసుకొస్తారు, ఆ అంశాలలో సాధ్యాలు ఏమిటి అనేటువంటి చెప్పి ఆలోచించాల్సినటువంటిది ఉంటుంది. దానికంటే ముందే నువ్వు ఒక ప్రతిపాదన చేస్తున్నావంటే చర్చలకి ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేటువంటి చెప్పి ఇక కనపడుతున్నది. ఇక మావోయిస్టులు కూడా ప్రతిదాడులు చేస్తున్నారు, వాళ్ళు కూడా హత్యలు చేస్తున్నారు, అది చేయకూడదు అనేటువంటి ఒక వాదన ముందుకు వస్తున్నది. వాళ్ళు హత్యలు చేయటం లేదు, ప్రతిదాడులు చేయటం లేదు, వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటేందుకు, ఆత్మరక్షణ చేసుకుంటేందుకు ఇవాళ ఆదివాసుల మీద, మహిళల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, వైమానికమైనటువంటి ఒక దాడుల్ని కొనసాగిస్తున్నారు సామాన్యమైనటువంటి ఒక ప్రజానికం మీద. ఇట్లాంటి దాడులు ఇవాళ మావోయిస్టులు కొనసాగిస్తున్నారా, అట్లాంటి దాడులకు వాళ్ళు పూనుకుంటున్నారా అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉన్నది. తాతల నుంచి తరతరాలుగా ఈ అడవిని నమ్ముకొని ఈ అడవిని కాపాడుతున్నారు, పర్యావరణాన్ని కాపాడుతున్నారు ఇవాళ వెనకబడ్డటువంటి ఆదివాసీలు. అట్లాంటి ఒక అడవిని కాపాడుతుంటే ఈ అడవిలో ఉండేటువంటి ఒక ఖనిజ సంపద ఏదైతే ఉన్నదో ఆ సంపదనంతా ఒకనాడు బ్రిటిష్ వాడు తరలించేందుకు ప్రయత్నం చేశాడు. ఈరోజు మతోన్మాద మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారులకి, సామ్రాజ్యవాద కంపెనీలకి చట్టవిరుద్ధంగా అప్పగించేందుకే ప్రయత్నం చేస్తుంది. అడవి హక్కుల చట్టం ఉన్నది, పీసా చట్టం ఉన్నది, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నింటినీ ఉల్లంఘించి గ్రామ సభల తీర్మానం లేకుండానే ఇవాళ అడవి సంపదనంతా కార్పొరేట్ పెట్టుబడిదారులకి అప్పగించడానికి అనుకుంటే అయ్యా ఇది చట్టవిరుద్ధం, ఇది అప్రజాస్వామికం, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అన్నందుకు, ఇది సరికాదన్నందుకు ఇవాళ ఆదాని అంబానీల కంపెనీల తరపున ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళని హత్య చేస్తున్నది. ఈ హత్య చేయటం అనేటువంటిది సరికాదు అనేటువంటి చెప్పి ఖండించటమే కాదు, అట్లా ఖండించినందుకు వాళ్ళని హత్య చేయటం అనేటువంటి కాకుండా వాళ్ళ తరపున చట్టబద్ధంగా న్యాయబద్ధంగా